ఈరోజు నాతో పాటు బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఉన్నారు ఉషశ్రీ మురళి. అమ్మాయి అంటే ఇలా ఉండాలేమో అని చెప్పేసి నాకు ఈ అమ్మాయిని చూడగానే అనిపించింది. నాకు మాత్రం మీరు చాలా బాగా నచ్చారు. బికాస్ మిమ్మల్ని చూడగానే నాకు అనిపించింది, మీతో రాగానే కాంప్లిమెంట్ ఇచ్చాను, యు ఆర్ వెరీ న్యాచురల్. రీసెంట్ గా హరికథ అని చెప్పేసి, సో అందులో వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ మేడం చేశారు. కానీ ఆ ఈరమ్మ మీరేనా? మీరేమనుకుంటున్నారు? కొంచెం నమ్మడం అయితే కష్టంగానే ఉంది. ఓకే, కానీ ఎస్, ఆ ఈరమ్మ నేనే. ఐ థింక్ నాకు మిమ్మల్ని చూస్తేనేమో ఏదో చిన్నపిల్ల ఇప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చింది వితౌట్ యూనిఫామ్ అన్నట్టున్నారు. ఆ మూవీస్ లో చూస్తేనేమో అక్కడెక్కడో కనబడుతున్నారు. అంటే మేబీ యాక్టర్స్ అనేసరికి ఇలానే ఉంటారేమో అని చెప్పేసి కొంతమందిని చూసినప్పుడు తెలుస్తుంది. సో నాకు ఉషశ్రీని చూసినప్పుడు కూడా అలానే అనిపిస్తుంది. అంటే అందులో నన్ను అడిగితే ఇట్స్ నాట్ జస్ట్ ది యాక్టర్స్ బట్ ఆల్సో నేను కూడా విన్నాను షూట్స్ లో అక్కడక్కడ దెబ్బలు కూడా తగిలాయి. అసలు ఈరమ్మకి తగిలిన దెబ్బలు ఇంకెవరికి తగిలి ఉండకపోవచ్చు, బట్ పొట్టలో కొట్టడం, గాల్లో ఎగరడం. ఈరమ్మ క్యారెక్టర్ చూసిన తర్వాత జనరల్ గా పీపుల్ లో మీకు అసలు ఎలాంటి రికగ్నైజేషన్స్ వస్తున్నాయి? నాకు చాలా మంది అదే చెప్పారు. నీ ఎపిసోడ్ వచ్చేసరికి ఇంకా నాకు ఇలా ఆగలేదు, నేను ఏడ్చేస్తున్నాను. ఎన్ని చేశారు కదా, మీ లైఫ్ లో మీకు బిగ్గెస్ట్ రికగ్నైజేషన్ అంటే ఏది? ఈరమ్మ ఇస్ మై బిగ్గెస్ట్ రికగ్నిషన్ అంటిల్ డేట్. ఈరమ్మని చూసి నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఉన్నారు ఉషశ్రీ మురళి. అమ్మాయి అంటే ఇలా ఉండాలేమో అని చెప్పేసి నాకు ఈ అమ్మాయిని చూడగానే అనిపించింది. హాయ్ ఉషశ్రీ. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ శ్వేత గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ. అండ్ ఎస్, యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ టు. థ్యాంక్ యూ సో మచ్. నాకు మాత్రం మీరు చాలా బాగా నచ్చారు. బికాస్ మిమ్మల్ని చూడగానే నాకు అనిపించింది, మీతో రాగానే కాంప్లిమెంట్ ఇచ్చాను, యు ఆర్ వెరీ న్యాచురల్. ఓ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. కానీ ఆ ఈరమ్మ మీరేనా? మీరేమనుకుంటున్నారు? కొంచెం నమ్మడం అయితే కష్టంగానే ఉంది. ఓకే, కానీ ఎస్, ఆ ఈరమ్మ నేనే. ఐ థింక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా చెప్పాను నేను, నా మొహం బాగా చూడండి, నన్ను గుర్తుపట్టండి అని. సో ఇప్పుడైనా మీరు గుర్తుపట్టుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. నేనే బేసిక్ గా ఈరమ్మని నేనే. యా, సో ఈరమ్మ అంటే తెలియని వాళ్ళు ఏదో అనుకుంటారేమో, హరికథ నుంచి. యాక్చువల్ గా రీసెంట్ గా హరికథ అని చెప్పేసి హాట్ స్టార్ లో ఒక పీపుల్ మీడియా వాళ్ళు మంచి మనకి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో అందులో వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ మేడం చేశారు. సో ఉషశ్రీ మురళి. ఎస్, మురళి అంటే మురళి మా నాన్నగారి పేరు. సో బేసిక్ గా తనకి చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అనమాట మూవీస్ లో. చంద్రమోహన్ గారి దగ్గర అసిస్టెంట్ గా చేసేవారు, బట్ అన్ఫార్చునేట్లీ మా నాన్నమ్మ గారికి బాగాలేక హీ హ్యాడ్ టు కమ్ బ్యాక్. సో ఇంకా అలా ఈ క్విట్ మూవీస్. సో ఎనీవే, అట్లీస్ట్ మా నాన్నగారి పేరు ఇప్పుడు నేనైనా ఐ టేక్ అలాంగ్ అని చెప్పి ఉషశ్రీ మురళి అని పెట్టేసుకున్నాను. సో హోప్ఫుల్లీ లెట్స్ సీ దట్ నేమ్ ఆన్ ద స్క్రీన్. సూపర్. అలానే సో నాన్న కళ నెరవేర్చిన కూతురు అనమాట. హోప్ఫుల్లీ అంతే. అసలు నిజానికి 2 మూవీస్ తెలుసు మీకు ఇవి నాకు. అంటే నాకు ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది ఇంకో మూవీ. ఈ మూవీలోనే ఈరమ్మ క్యారెక్టర్కే నేను ఈమెనా అసలు అని చెప్పేసి నేను అనుకున్నా. బాబు నేనే అండి బాబు. అంటే నేను డీపీలో చూసినప్పుడు సేమ్, అంటే నేను రాంగ్ పర్సన్ కి కాల్ చేశానా ఏంటి అని చెప్పి నాకు కొంచెం డౌట్ వచ్చింది. చూసి మళ్ళీ ఎప్పుడుకో మళ్ళీ ఇలా కంపేర్ చేస్తున్నా ఫైనల్ గా. బట్ ఓకే ఎక్కడో కొంచెం లైట్ మ్యాచింగ్స్ ఉన్నాయి. ఇదే ఒక పెద్ద ప్రాబ్లం అంటే నాకు. సర్కార్ నౌకరీలో ఆ కూరగాయలు అమ్మే అమ్మాయి మీరేనా? ఎస్, ఆ సర్కార్ నౌకరీలో ఆ కూరగాయలు అమ్మిన అమ్మాయిని, వాళ్ళ అదే లీడ్స్ ఇద్దరిని కొట్టిన అమ్మాయిని నేనే. హీరోయిన్స్ ఎందుకు పాపం? అంటే మీకు అసలు సంబంధం లేకుండా క్యారెక్టర్స్ ఇస్తున్నారేంటి? అంటే సంబంధం లేదని కాదు, లైక్ బేసిక్ గా థియేటర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఏదైనా చేయగలుగుతారు వీళ్ళు అనే ఒక ఈ థాట్ ఉంటుంది కదా. సో అలా దే ఆస్క్డ్ మీ, ఐ సెడ్ డెఫినెట్లీ అని చెప్పేసి వి గాట్ ఇట్. అలా అసలు ఎలా ఉందంటే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ, నాకు మిమ్మల్ని చూస్తేనేమో ఏదో చిన్నపిల్ల ఇప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చింది వితౌట్ యూనిఫామ్ అన్నట్టున్నారు. ఆ మూవీస్ లో చూస్తేనేమో అక్కడెక్కడో కనబడుతున్నారు.
అంటే మేబీ యాక్టర్స్ అనేసరికి ఇలానే ఉంటారేమో అని చెప్పేసి కొంతమందిని చూసినప్పుడు తెలుస్తుంది. సో నాకు ఉషశ్రీని చూసినప్పుడు కూడా అలానే అనిపిస్తుంది. అంటే అందులో నన్ను అడిగితే ఇట్స్ నాట్ జస్ట్ ది యాక్టర్స్ బట్ ఆల్సో మేకప్, కాస్ట్యూమ్స్ అండ్ ద లెన్స్ దట్ దే ఆర్ యూజింగ్, కెమెరా, అది ఇంకా డైరెక్టర్ బట్టి. సో మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు లైక్ నేను ఎలా ఉన్నాను ఆ మూవీలో అలా ఉన్నాను, ఈ సిరీస్లో ఇలా ఉన్నాను. సో దట్ మచ్ మ్యాజిక్ కెన్ బి క్రియేటెడ్ యూజింగ్ కెమెరా, మేకప్ అండ్ ఆల్ దట్. అది నా ఇంటెన్షన్. సో వాళ్ళకి కూడా నేను క్రెడిట్ ఇస్తాను. ఇట్స్ నాట్ జస్ట్ మీ. డబ్బింగ్ ఎవరు? డబ్బింగ్ కూడా నేనే. డబ్బింగ్ కూడా మీరు? నేను యాక్చువల్లీ జనరల్గా ఇస్తూ ఉంటాను వేరే వాళ్ళకి కూడా డబ్బింగ్. సో యా, అది కూడా ఉంది మనకి. పాపకి చాలా టాలెంట్స్. యా. ఓకే, సో ఉషశ్రీ మీ గురించి చెప్పండి ఫస్ట్. ఫస్ట్ నా గురించి చెప్పాలి అంటే నేను బేసిక్గా ఒక థియేటర్ ఆర్ట్స్ ట్రైనర్ని అండ్ అండ్ యాక్టింగ్ టీచర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది మాది అమీర్పేట్లో, వినోద్ ఫిల్మ్ అకాడమీని. దట్స్ వేర్ ఐ టీచ్. అండ్ నార్మల్గా 9th and 10th grade స్టూడెంట్స్కి షేక్స్పియర్స్ ప్లేస్ చేపిస్తూ ఉంటా. ఐసిఐసి స్టూడెంట్స్ ఉన్నారు, జాన్సన్స్ గ్రామర్ స్కూల్ అని, ఇట్స్ ఇన్ మల్లాపూర్. సో మా కెమెరామెన్తో చెప్పి ఒక స్క్రిబ్లింగ్ ప్యాడ్ అని ఒక పెన్ తెప్పించుకుంటా. ఎందుకండి? ఏంటి క్వాలిఫికేషన్స్? నా వల్ల కావట్లేదు, నేను యాంకరింగ్ తప్పేది చేయట్లేదు. అయ్యో అలా అంటారు ఏంటండి? యూ హ్యావ్ అ వెరీ గుడ్ వాయిస్, ట్రస్ట్ మీ, యూ హ్యావ్ టు గో అహెడ్. మీరు ఎంత బాగా, ఐ మీన్ నాకు తెలిసినంత వరకు ఐ హ్యావ్ దట్ వైబ్, మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారని చెప్పి. సో మీరు ట్రై చేయాలి ఇంకా, అంతే. దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. నేను మిమ్మల్ని వేరే దగ్గర చూడాలని అనుకుంటున్నా. డెఫినెట్ గా అండి. ఐ హోప్ యూ డూ ఇట్. యా, సో అదే దట్స్ వాట్ ఐ డూ. బేసిక్ గా టీచ్ చేస్తున్నాను. ఐ గివ్ మై వాయిసెస్, ఐ డూ పిచ్ టెస్ట్ అంటున్నారు, ఇటు పక్క ఏమో యాక్టింగ్ అంటున్నారు. వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? క్వాలిఫికేషన్ వచ్చేసి ఐ ఫినిష్ మై బీటెక్ అండ్ దెన్ దాని తర్వాత ఐ డిసైడెడ్ టు వాట్ యు నో, అది ఐఐటి మెడ్రాస్ నుంచి దట్స్ అ ప్రోగ్రామ్ డేటా సైన్స్ మీద. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్. ఐఐటి మెడ్రాస్. యా, అంటే నాకు బేసిక్గా అంతే, లైక్ చిన్నప్పుడు అంత బాగా చదవాలన్న క్యూరియాసిటీ లేదు, కానీ ఈవెన్చువల్లీ ఐ ఎండెడ్ అప్ లైక్ ఇట్లా చదువు బిడ్డలాగా అయిపోయాను. మేము ఎంబీఏలో పాస్ అవడానికి మొక్కి మూలిగి మా ఇళ్లలో అమ్మా నీకు పాస్ ర్యాంక్ వస్తే చాలు, ఫెయిల్ అయి పరువు తీకమ్మా అని చెప్తే మినిమం మార్క్స్ తో మేము ఎలాగో పాస్ అయ్యాము. ఐఐటి మెడ్రాస్ అంటే మా పేరెంట్స్ కనుక ఇంటర్వ్యూ చూసి నేర్చుకో అని చెప్పేసి తిడతారు నన్ను. అదేం లేదండి బాబు, లైక్ అదే దిస్ ఇస్ ఆల్సో దేర్, లైక్ అలా ఏం లేదు. బట్ ఎవరి టాలెంట్ వాళ్ళది. మీలాగా నేను ఇప్పుడు యాంకరింగ్ చేయమంటే ఐ మైట్ స్టెప్ బ్యాక్, ఐ క్యాన్ బట్ ఐ డిడ్ నాట్ డూ ఇట్, రైట్? సో అలానే మీరు కూడా ఇట్స్ ఓకే నాట్ టు డూ. మనకి నచ్చినప్పుడు మనం చేస్తాము, నచ్చినప్పుడు ఓకే లైట్ తీసుకొని వేరే దాంట్లో టాలెంట్ చూపించుకుంటాం, అంతే కదా. మీలా అంటే ఈ ఐఐటి మెడ్రాస్లు ఇలాంటి అంటే ఒకటేసారి కొంచెం భయపడతాను నేను. అంటే నా ఎదురు బాగా చదివే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని చూస్తే నాకు ఒక పక్క గూస్ బాంబ్స్ వచ్చినా, ఒక పక్కన అమ్మో వీళ్ళు బాగా చదువుకున్నారంటే వీళ్ళకి చాలా విషయాలు తెలుసు అని ఒక ఫీల్ ఉంటుంది అనమాట. లేదు కానీ ఇప్పుడు ఎంత చదువుకున్నా ఎంతైనా ఇప్పుడు నేను ఐఎమ్ ఆల్వేస్ లైక్ దిస్, లైక్ ఇప్పుడు మీరు ఏమైనా చెప్తున్నారు అంటే నేను ఖచ్చితంగా వింటాను. ఐ విల్ లిసన్ టు యూ. మీ దగ్గర నుంచి ఇంకేమైనా తెలుసుకోవచ్చా అనే దాంట్లో. సో ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళవి. యూ మైట్ నో సంథింగ్ మోర్ దెన్ ఐ డూ. సో ఖచ్చితంగా నేను ఐ వుడ్ లెర్న్ థింగ్స్ ఫ్రమ్ యూ. ఐ వుడ్ నెవర్ టెల్ దట్ నాకంతా తెలుసు, నేనే తోప్. నథింగ్ లైక్ దాట్. నేను ఖచ్చితంగా ప్రతి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉంటాను. జస్ట్ లైక్ దట్. అట్లానే నేను మా డైరెక్టర్స్ దగ్గర కూడా ఐ జస్ట్ లిసన్ టు దెమ్. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ పప్పెట్ లాగా. బట్ దొరికిన డైరెక్టర్స్ ఇప్పటి వరకు చేసిన మూవీస్ లో అంటే అఫ్ కోర్స్ కొన్ని రిలీజ్ కి రెడీ ఉన్నాయి ఆల్రెడీ, బట్ రిలీజ్ అయిన 2 movies డైరెక్టర్స్ కూడా వెరీ ఫ్రెండ్లీ డైరెక్టర్స్. ఓ యా, డెఫినెట్లీ. ఒకళ్ళు శేఖర్ రంగమణి గారు అండ్ ఇప్పుడేమో మ్యాగీ గారు. దే ఆర్ వెరీ కంఫర్టబుల్ కదా. దే ఆర్ వెరీ వెరీ నైస్. అసలు శేఖర్ అన్నయ్య కానీ ఇప్పుడు మ్యాగీ కానీ దే ఆర్ వెరీ అసలు ఒక చిన్న పిల్లలాగా. ఇప్పుడు మీరు అన్నారు కదా రాగానే చిన్నపిల్ల అనుకుని, వాళ్ళు కూడా అలానే అనుకుని నన్ను చక్కగా కూర్చోబెట్టి మొత్తం లైక్ ఏంటి క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి, నువ్వు ఎలా ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎవ్రీథింగ్ ఇట్లా స్పూన్ ఫిట్టింగ్ ఇట్లా నో తెరవమ్మా అలా పెట్టారు అనమాట నాకు. సో ఖచ్చితంగా ఐ థింక్ అంత స్టార్టింగ్ కదా. సో డెఫినెట్లీ వాళ్ళు చేసిన దానికి నేను హోప్ఫుల్లీ న్యాయం చేశాను అనుకుంటున్నా. ఐ డోంట్ నో,
అట్లా. సో దే ఆర్ వెరీ కంఫర్టబుల్. కానీ వెరీ కంఫర్టబుల్. అంటే నేను నాకు ఇప్పటి వరకు తెలియదు, లేకపోతే శేఖర్ గారు మీ గురించి అడుగుండేదాన్ని నేను. అంటే సర్కార్ నౌకరీ ప్రమోషన్ చేశాను కానీ బట్ అప్పుడు నాకు మీరు తెలియదు అంతా. హీరోయిన్స్ అంటే తెలుసు కానీ మీకు పడిన బ్యానర్స్ కూడా 2 కూడా, ఒకటేమో రాఘవేంద్రరావు గారు చేసింది అండ్ ఇప్పుడేమో పీపుల్స్ మీడియా, పెద్ద పెద్ద బ్యానర్స్ తో వర్క్ చేస్తున్నారు. లక్కీగా అంతే. రికగ్నైజ్డ్ బ్యాన్, ఐ మీన్ అంటే వెరీ రికగ్నైజ్డ్. సో ఎలా అనిపిస్తుంది లైక్ అంటే 2 talented డైరెక్టర్స్, అంటే అఫ్ కోర్స్ ఇద్దరు న్యూ డైరెక్టర్స్ అయినప్పటికీ కూడా దే ఆర్ వెరీ టాలెంటెడ్, దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ, దే ఆర్ వెరీ సపోర్టివ్, దే ఆర్ వెరీ, ఎలా అంటే మనం ఏం చెప్పచ్చు, దే ఆర్ నాట్ లైక్ డ్రమాటిక్ గా చెయ్యాలి అని కాదు, ఎంత న్యాచురల్ గా ఉంచాలి అనే థాట్ లో ఉంటారు. సో దట్ పీపుల్ కొంచెం డ్రామా ఇన్వాల్వ్ అవ్వాలి, బికాస్ జనాలు కనెక్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు మనం కనెక్ట్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు గ్రాబ్ ఇట్ బై ఎమోషన్. ఎమోషన్ వచ్చేది డ్రామా యూజ్ చేస్తే. సో ఎక్కడ డ్రామా యూజ్ చేయాలి, ఎక్కడ సటిల్ గా ఉంచాలి, దే ఆర్ వెరీ స్మార్ట్ డైరెక్టర్స్ అని అడిగితే. ఐ సీన్ వీళ్ళిద్దరు ప్రాజెక్ట్స్ లో నాకు అది బాగా అనిపించింది. సర్కార్ నౌకరీలో మీ డైలాగ్ చాలా బాగుంటుంది. డైలాగ్స్ గుర్తున్నాయా? అంటే గుర్తున్నాయి. ఒక డైలాగ్ చెప్తారా? గుర్తుంది కానీ లైక్ ఆ స్లాంగ్ లో అన్న ఏది పిల్లోడు బుగ్ అడుగుతున్నాడు, ఇయ్య రాదు, దట్ వన్ నాకు అదే గుర్తుంది. బేసిక్ గా నేను ఎప్పుడైతే ఆకాష్ని కొడతానో దాని ముందు లైన్ అన్నమాట అది. ఓకే. సో ఐ ట్రై టు రికలెక్ట్ అండ్ టెల్ యూ. ష్యూర్. సో నాకు సన్ వచ్చేసి నన్ను అమ్మ ఆయనే బుగ్గలు పెడతాడు, నాకు బుగ్గిప్పి రాదు అని చెప్పేసి. సో ఐ విల్ బి లైక్, అన్న ఆగనా, పిల్లాడు ఒక బుగ్గ అడుగుతున్నాడు, ఇయ్య రాదే అని చెప్పేసి అడుగుతాను. దెన్ హీ విల్ బి లైక్, ఏ బుగ్గ అని చెప్పి అని థింక్ చేస్తాడు. ఈయన లేదు అక్కడ పెడతాడు, అందరు పిల్లలు చాడుకుంటారు అని చెప్పేసి అంటాడు. బికాస్ హీ డజంట్ నో దట్ దోస్ ఆర్ బేసిక్లీ సేఫ్టీ కాండోమ్స్. సో అవి బలూన్స్ లాగా యూజ్ చేస్తున్నారు అక్కడ. అది చిన్న పిల్లలు విలేజెస్ లో చాలా మంది యూజ్ చేస్తారు. సో హీ విల్ బి లైక్, అది మనం రాత్రి పడుకుంటాం కదా అని అంటాడు. ఇంకా వచ్చేస్తుంది బీపీ. ఏం మాట్లాడుతున్నావు, ఊర్లోకి రారా, చెప్పులు చెట్టుకు గట్టించి కొట్టిస్తా అని చెప్పేసి ఐ టెల్ లైక్ దట్. సో ఇట్స్ లైక్ అ కాన్వర్సేషన్, నాట్ లైక్ అ డైలాగ్. అందుకనే ఐఎమ్ నాట్ ఏబుల్ టు జస్ట్ గో అహెడ్ అండ్ టెల్ ఇట్. అంటే డైలాగ్ కాదు, ఇట్ ఇస్ జస్ట్ అ కాన్వర్సేషన్. కాబట్టి మీకు అది ఎలా అయిపోయిందంటే ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ అండ్ ఇట్ ఈస్ వెరీ రియలిస్టిక్. ట్రూ అంతే, డెఫినెట్లీ అలానే ఉంది. అండ్ ఈరమ్మ క్యారెక్టర్ గురించి మాట్లాడితే, ఓకే, అసలు నాకైతే నిజంగా ఇప్పటికీ ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్. ఈ ఉషశ్రీ ఆ ఈరమ్మ ఒకటేనా అని చెప్పేసి. సో దీన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఈరమ్మ డైలాగ్ చెప్పాలి మీరు. ఈరమ్మ పాపం అండి, ఏంటండి ఈరమ్మకి డైలాగులు పక్కన పెడితే, ఈరమ్మ చేసిన ఫైట్లు, ఈరమ్మ చేసిన కరసాము, ఐ థింక్ నిజంగా ఎంత ప్రాక్టీస్ చేశారు మీరు దానికోసం? కరసాము నేను ఐ లర్న్డ్ ఇట్ లైక్ 1 week ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి బాగా నేర్చుకొని ఐఎమ్ బేసిక్లీ అ క్విక్ లెర్నర్. సో ఇచ్చి చేయమన్నప్పుడు కొంచెం చేశాను, తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత ఐ సీన్ ఇప్పుడు అవుట్పుట్ అయితే అద్భుతంగా వచ్చింది. నిజంగా చాలా బాగుంది. నేను కూడా విన్నాను షూట్స్ లో అక్కడక్కడ దెబ్బలు కూడా తగిలాయి. అసలు ఈరమ్మకి తగిలిన దెబ్బలు ఇంకెవరికి తగిలి ఉండకపోవచ్చు, బట్ పొట్టలో కొట్టడం, గాల్లో ఎగరడం, 5 feet వెనక్కి వెళ్ళి పడడం, నో రోప్స్, నో డూప్స్, హ్యాపీగా నేను అసలు రోప్స్ కానీ ఏం లేవా? అదంతా అంతే, ఎగరడం అంతా న్యాచురల్ గా మనమే. అందుకే థియేటర్ ఆర్ట్స్ ఇస్ హెల్ప్ఫుల్ అనేది. థియేటర్ ఆర్టిస్ట్ కి ఐ థింక్ నువ్వు ఏదైనా ఇవ్వు నేను చేసి పెడతాను అనే జీల్ ఉంటుంది. ఎవ్రీ థియేటర్ ఆర్టిస్ట్ హ్యాస్ దట్. అండ్ లక్కీగా అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ చెప్పాలంటే. నా జర్నీ ఇస్ అ వెరీ నైస్ జర్నీ. జనరల్ గా యూఆర్ కంప్లీట్లీ తెలుగు అమ్మాయి కదా. తెలుగు. సో బేసిక్ గా ఏంటంటే మనకి స్టడీకి ఉన్న ప్రయారిటీస్ మిగతా వాటిల్లో మాక్సిమం ఉండవు. సో ఇప్పుడు ఐఐటి మెడ్రాస్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో అసలు మూవీస్ అంటే ఏం అనలేదా? సో బేసిక్ గా మా అన్నయ్య, మా అమ్మ, మా వదిన, ఎవ్రీవన్ ఇస్ వెరీ సపోర్టివ్. చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. సో ఏంటి అంటే లైక్ ఐ వర్క్ ఫర్ అమెజాన్ లైక్ 2.5 years. ఐ క్విట్ మై జాబ్ అండ్ దెన్ కేమ్ ఇన్ టు ఫిల్మ్స్. సో ఈ 2.5 years ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో అవి నేను యూజ్ చేసా కొన్ని రోజులకి. ఐ టోల్డ్ మై పేరెంట్స్ వర్ లైక్ ఆల్వేస్, సరే యూ కెన్ డూ ఇట్ అని చెప్పి. వాళ్ళు ఎప్పుడో బీటెక్ నుంచి చేయరా అంటుంటే నేను వాళ్ళని పట్టించుకోకుండా చదువుకుంటూ కూర్చున్నా. దానివల్ల కొంచెం ఇబ్బందులు వచ్చాయి. ఐ టెల్ యూ లేటర్ ఇఫ్ నెసెసరీ. దాని తర్వాత ఇంకా ఐ రియలైజ్డ్ ఓకే ఇట్స్ హై టైమ్
ఐ షుడ్ డిసైడ్ వాట్ టు డూ ఇన్ మై లైఫ్ అని. దెన్ అప్పటికి ఇంకా దే టోల్డ్ మీ నువ్వు వెళ్ళి చేస్తావా లేదా అని చెప్పి అన్నారు. ఇంకొచ్చి చేసేసాను అలా. సో కొన్ని రోజులు లైక్ జస్ట్ అలా ట్రైనింగ్ లాగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వెంటనే ఐ వెంట్ టు అన్ ఆడిషన్. బేసిక్ గా భరతనాట్యం అనే ఒక మూవీ కోసం ఆడిషన్ కి వెళ్ళారు. భరతనాట్యం లేదు అప్పుడు ఇంకా ఇట్ వాజ్ కోవిడ్ లో ఐ వాజ్ స్టిల్ వర్కింగ్ ఫర్ అమెజాన్. కోవిడ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను నేను. ఓకే ఓకే. సో అలా సెకండ్ కోవిడ్ కి ఫస్ట్ కోవిడ్ కి బిట్వీన్ కదా. బిట్వీన్ అవును. మూవీ గుర్తుంది నాకు భరతనాట్యం. అది యాక్చువల్లీ రీసెంట్ గానే రిలీజ్ అయింది. రీసెంట్ అంటే లైక్ 1 year అవుతుండొచ్చు. నియర్లీ. కానీ మూవీ అనేది అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఆ మూవీ స్టార్ట్ అయ్యే టైంలో తెలుసు నాకు. సో అప్పుడు కేవీఆర్ గారు నా యాక్టింగ్ చూసారో మరి హీ ఆస్క్డ్ మీ టు బిహేవ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. సో ఐ గేవ్ మై ఆడిషన్. ఐ డోంట్ నో ఎంత న్యాచురల్ గా అనిపించిందో. ఆయన నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ గానే పెట్టేసుకున్నారు. సో నేను ఏడిగా చేశాను భరతనాట్యం. మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశారా? ఇండస్ట్రీలో ఎవరు చెయ్యనన్ని క్వాలిఫికేషన్స్ మీరు చేసేసారు. అలానే సో అలా మొత్తం మూవీస్ గురించి ఫ్రంట్ అండ్ బ్యాక్ బాగా అర్థం చేసుకొని థియేటర్ ఆర్ట్స్ ఫినిష్ చేసుకొని ఎస్ నౌ ఐఎమ్ కేపబుల్ టు యాక్ట్ అని చెప్పుకొని అది ఇప్పుడు దీంట్లోంచి బయటకు వెళ్ళకూడదు కదా. సో ఖచ్చితంగా ఐ హావ్ టు డూ సంథింగ్ అని. అంటే చాలా గెలిచే ఇంటికి వెళ్ళాలి అనుకుంటాం. డెఫినెట్లీ అండి. సో ఐ వెంట్ అహెడ్. ఇంకా స్టార్ట్ చేశాను నేర్పించడం. సో అలా దెన్ ఐ వెంట్ అదే థియేటర్ ఆర్ట్స్ అయిపోయిన తర్వాత టీచింగ్ చేస్తున్నాను అక్కడ స్కూల్లో, ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ లో రెండిట్లో టీచ్ చేస్తూ నేను ఆడిషన్స్ కి వెళ్ళి బేసిక్ గా ఐ యూస్ టు లివ్ ఇన్ సైనిక్పురి. దట్ ఈస్ వే టు ఫార్. సైనిక్పురి అంటే ECIL వైపు. నాకు తెలుసు సైనిక్పురి. మీకు తెలుసు డిఫెన్స్ ఏరియా. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. కానీ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మాత్రం చాలా బాగోదు. అంటే యా మధ్యలో సికింద్రాబాద్ నుంచి వచ్చేటప్పుడు చాలా కనబడతాయి మనకి. అసలు భరించలేము అది. ఇప్పుడైతే మోతీనగర్ ఐ గాట్. మీకు చెప్పలేదు కదా, నేను ఇది హరికథ షూట్ చేసేటప్పుడు ఐ గాట్ మ్యారీడ్. ఆ గ్యాప్ లో ఐ గాట్ మ్యారీడ్ అనమాట. మ్యారేజ్ అయిందా? మ్యారీడ్ నా. ఓకే ఓకే. సో చెప్పండి. షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇవ్వండి. సో రీసెంట్ గానే లైక్ March 30th కి నేను పెళ్లి చేసుకుంటున్నా. 29th షూట్ ఉండింది హరికథది, ఈరమ్మది. సో పెళ్లి ముందు రోజు కూడా నాకు మళ్ళీ ఆ బ్లాక్ మేకప్ వేసేసి బ్లాక్ శారీ కట్టి ఆ ఒక ఇంపార్టెంట్ సీన్ ఉండింది. సో ఐ హ్యాడ్ టు గో దేర్. చేయాల్సి వచ్చిండే. రాజేంద్ర ప్రసాద్ గారు ఉండేనప్పుడు. సో పెద్దవాళ్ళు కదా, మనం వెళ్ళి చేసేసి వచ్చి మళ్ళీ ఎంత తీసినా పోవట్లేదండి. ఇప్పుడు అందరూ నన్ను డార్ట్ చేసేస్తున్నారు. కాదు, పెళ్లికి ముందు రోజు జనరల్ గా మన ఇళ్లలో పెళ్లి కూతుర్ని చేస్తారు. చేసిన తర్వాత ఇంట్లోంచి బయటకు వెళ్ళకూడదు అంటారు. మిమ్మల్ని పంపించారా? సో నేను ముందే చెప్పా, ఐ రిక్వెస్టెడ్ మై పేరెంట్స్, నాన్న అమ్మ ఇట్లా, సారీ నాన్న అంటున్నాను, బట్ అమ్మ ఇలాగ నేను వెళ్ళాలి, ఇంపార్టెంట్ షూట్ తర్వాత వచ్చేసిన తర్వాత వెంటనే నువ్వు నన్ను పెళ్లి కూతుర్ని చేసేసి ఐ డోంట్ మైండ్ అని. సో ఓకే అని చెప్పి పెళ్లి కొడుకు కూడా అలానే చెప్పారు, నేను షూట్ కి వెళ్ళి రాగానే నేను పెళ్లి చేసేసుకుంటా అని చెప్పేసి. లేదు, మై హస్బెండ్ ఇస్ వెరీ సపోర్టివ్ అండి. హీఈస్ ఆల్సో ఇన్ టు రైటింగ్, హీఈస్ ఆల్సో ఇన్ ద ఇండస్ట్రీ ఓన్లీ. సో కేవీఆర్ మహేంద్ర గారి దగ్గరే, దట్స్ వేర్ వి మెట్. లవ్ మ్యారేజా? ఓకే ఓకే. సో దట్స్ వేర్ వి మెట్ అండ్ దెన్ 2 years ట్రావెల్ మాది. దెన్ వి గాట్ మ్యారీడ్. సార్ పేరేంటి? సార్ పేరు రాకేష్ నాగపురి. ఓకే. తను బేసిక్ గా ఇప్పుడు శేఖర్ అన్న ఫ్రెండ్ ఆల్రెడీ. సో ఉదయ్ అన్నయ్య, మేల్, వీళ్ళంతా ఒక టీమ్ అన్నమాట. దే ఆల్ ఆర్ టుగెదర్ ఆల్ ద టైమ్. ఓకే, సూపర్. అలా థ్యాంక్ గాడ్, మంచి ఐ గాట్ అ వెరీ సపోర్టివ్ హస్బెండ్ నో మ్యాటర్ వాట్. బట్ తను చెప్తారా మీకు, లైక్ అంటే ఎప్పుడైనా, అంటే అఫ్ కోర్స్ యు ఆర్ వెరీ పర్ఫెక్ట్ అబౌట్ యువర్ యాక్టింగ్, ఐ నో. సో జనరల్ గా ఏంటంటే ఐ నో అబౌట్ యువర్ యాక్టింగ్, యువర్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ దట్. కాకపోతే ఏంటంటే మీ హస్బెండ్ ఏదైనా చిన్న చిన్న సపోర్ట్స్, లైక్ అంటే ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇలా ఏమైనా చెప్తారా? ఓ ఆఫ్ కోర్స్, ఖచ్చితంగా. ఎవరైనా మనం ఇలా పైకి వెళ్తూ ఉంటే ఒకరు ఉండాలి కదా వెనకాల కిందకి లాగడానికి. మా ఆయన అక్కడ ఆ ఎక్స్ప్రెషన్ ఇలా బ్యాలెన్స్ చేయాలి, లేదు నువ్వు ఎక్కువసేపు సస్టైన్ చేయాలి ఆ ఎక్స్ప్రెషన్ ని. హీ గివ్స్ మీ వెరీ గుడ్ అడ్వైసెస్, బట్ నేను ఇప్పుడు చాలా సర్కాస్టిక్ గా చెప్తున్నాను. ఈస్ అ
ఈజ్ అ వెరీ నైస్ క్రిటిక్ అండి, అంటే నా విషయంలో మాత్రమే. హస్బెండ్ క్రిటిక్ గానే ఉండాలి ఎప్పుడైనా. ఆటోమేటిక్ గా వైఫ్స్ అక్కడే కదా కోప్పడ్డానికి గొడవ పడ్డానికి ఒక ఎంటర్టైన్మెంట్ దొరికేది. కరెక్ట్. యూ షుడ్ సీ అస్ వీఆర్ అ వెరీ ఇట్లా అరే వీరేం భలే కొట్టుకుంటున్నారు అలా, లైక్ వీఆర్ అ వెరీ ఫన్నీ కపుల్. డెఫినెట్ గా హస్బెండ్ అండ్ వైఫ్ అన్నాక కొట్టుకోవాలి కదా, దట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. నేను మా హస్బెండ్ అయితే ఎవ్రీడే కొట్టుకుంటాను. సో తను చెప్తారనమాట లైక్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ లిటిల్ మోర్, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. రైటర్స్ అండి వాళ్ళు, వాళ్ళకి ఆపర్చునిటీ ఎప్పుడు వస్తే ఫ్యూచర్ డైరెక్టర్స్ అయిపోదాం అని చెప్పి చూస్తూ ఉంటారు. సో ఆటోమేటిక్ గా ఏంటంటే ఫస్ట్ అప్లై అనేది ఇంట్లో వైఫ్ దగ్గర నుంచే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. లక్కీగా వైఫ్ కూడా యాక్టర్స్ అవ్వడం వాళ్ళకి ఇంకా అది ఒక ప్లస్ పాయింట్ అయింది ఇప్పుడు మీ హస్బెండ్ కి. ఓ నా డైరెక్షన్ కి ఫస్ట్ నా వైఫ్ నే మనం యూటిలైజ్ చేసుకుంటున్నాము అని చెప్పేసేసి మీ హస్బెండ్ కి చెప్పాలి, హీ షుడ్ థ్యాంక్ఫుల్ టు యూ అని చెప్పేసేసి. ఎందుకండి? అంటే మీరు చాలా ట్రైనింగ్ ఇస్తున్నారు కదా తనకి. ఏంటి యాక్టింగ్? ఐ మీన్ మిమ్మల్ని క్రిటిక్ చేయడానికి. ఓహో అర్థమైంది. కరెక్ట్. హీ హాస్ టు థ్యాంక్ మీ అండి, ఖచ్చితంగా. ఐఎమ్ గివింగ్ యూ సో మచ్, సీ యూ షుడ్ థ్యాంక్ మీ. రేపు ఎప్పుడైనా ఫ్యూచర్ లో సెట్ కి వెళ్ళినప్పుడు అలాగా డైరెక్షన్ లో హీరోయిన్ ని కానీ హీరోయిన్ కానీ క్రిటిక్ చేయడం చాలా ఈజీ అవుతుంది అప్పుడు మీ హస్బెండ్ కి. ఇంటికి వెళ్ళాక చెప్పండి. తప్పకుండా. థాట్ రాలేదు కదా? నాకు ఈ థాట్ రాలేదు, మీరు చెప్పాకే కదా నేను ఇంత ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాను మా ఆయనకి. ఎస్ ఎస్ ఎస్. అమ్మా బానే వాడేసుకుంటున్నారు. బానే వాడేసుకుంటున్నారు. వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి అడిగేసేయండి పనులు. ఖచ్చితంగా పనులు నాకు కూడా ఏమన్నా కొంచెం. తప్పకుండా మనం పార్టీ చేసుకుందాం తను. అలా. సో మొత్తానికి లవ్ మ్యారేజ్ ఇంట్లో ఒప్పుకున్నారా? డెఫినెట్లీ ఈజీగా. yes. అంటే దే ట్రస్ట్ అస్, సో వీఆర్ నాట్ కిడ్స్ ఎనీమోర్. సో కొంచెం మెచ్యూర్డ్ గా వీఆర్ లైక్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్. బికాస్ దిస్ ఇస్ వెరీ కాంపిటేటివ్ ఇండస్ట్రీ. సో రైటర్స్ అనే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మేబీ సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అన్న ఫీల్ ఉంటుంది. మేబీ ఇట్ ఇస్ మిత్ అనుకోవచ్చు సమ్ టైమ్స్. కాకపోతే ఏంటంటే డెఫినెట్ గా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మేబీ ఇట్ ఇస్ ట్రూ. సో అక్కడ ఏమైనా పేరెంట్స్ ఐ మీన్ అక్కడ అమ్మ కంగారు పడ్డం కానీ అలా ఏం జరగలేదా అన్నయ్య కానీ? So this is what the thing is, like my husband is very is very practical. He's a very practical man. ఇప్పుడు he's not going to lie down at home and he'll not sit down and అంటే ఆయన కూర్చొని నేను ఇప్పుడు రాస్తూ కూర్చుంటాను ఏమైనా కానీ, he's not like that కదా. ఇప్పుడు ఏంటి, he's waiting for an opportunity. ఇప్పుడు he's not like his free bird. ఇప్పుడు తను కూడా వర్క్ చేస్తున్నారు. he's doing his assistant direction job. He's being a director only for now. Writing అనేది when will he start అంటే when I will start supporting him. Right now he is supporting me. So once I become a better person, better at acting, ఏదైతే established actor అంటారో, when I get to that stage I'll give him some time for him. Like he will start his work, I will support the family. సో విల్ బోత్ సపోర్ట్ ఈచ్ అదర్. అది చాలా బాగుంటుంది మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో. బట్ ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ థాట్. వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఒక వేలో అలా థింక్ చేయడం, అంటే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేద్దాం ఎప్పుడు అని చెప్పేసి థింక్ చేయడం, ఇద్దరు వర్క్ చేయాలి అని చెప్పేసి అనుకుంటాం. కొన్ని ఇళ్లలో వర్కౌట్ అవ్వదు. చాలా మంది హస్బెండ్స్ కి వైఫ్ వర్క్ చేయడం ఇష్టం ఉండదు. కాకపోతే ఎంకరేజ్ చేసే హస్బెండ్ ఉన్నప్పుడు అది హస్బెండ్ కి డెఫినెట్ గా ప్లస్ అవుతుంది. డెఫినెట్లీ. ఎందుకంటే ఇన్ సమ్ బ్యాడ్ సిచ్యువేషన్స్ వైఫ్ విల్ సపోర్ట్ కదా. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి వర్క్అవుట్. అంతే. సో మన ఫ్యామిలీస్ లో అయితే ఇట్ విల్ బి డన్. అంతే అండి. సో లక్కీ అంటే నేను చెప్పాలి అది లైక్ హీఈస్ ద వెరీ హీఈస్ కాదు అంటే ఐ యామ్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్. అండ్ ఎస్ నువ్వు కూడా లక్కీ. ఓకే. ఎస్ అంటే ఇద్దరు ఎస్ బోత్ ఆర్ బ్లెస్డ్ అని చెప్పుకోవచ్చు. అంతే తప్పకుండా. ఖచ్చితంగా వి ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ ఈచ్ అదర్ ఇన్ అవర్ లైఫ్. ఎస్. ఓకే. సో అండ్ ఇప్పుడు మీరు అంటే నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్స్ ఏం జరుగుతున్నాయి? నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ అవుతుంది అంటే లైక్ ఇప్పుడు ప్రస్తుతానికి సందీప్ కిషన్ గారిది ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది నెట్ఫ్లిక్స్ కోసం. సో దట్ ఐఎమ్ డూయింగ్ అ రోల్ ఇన్ ఇట్. Even that is also web series? అది కూడా వెబ్ సిరీస్. Okay. I don't know if I can reveal the name, so నేను చెప్పట్లేదు. ఓకే చెప్పొద్దులే. ఇది అయిపోయిన తర్వాత మనం బయట మాట్లాడదాం. డన్. ఓకే. సో అదొకటి అవుతుంది. ఇంకా వెళ్ళానండి ఆడిషన్స్ కి, అవి చూడాలి ఇప్పుడు ఏమవుతాయి ఏంటి అని. బట్ రైట్ నౌ దట్ ఈస్ ద ప్రాజెక్ట్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్. ఇప్పుడు దావత్ అని ఇంకొక ప్రాజెక్ట్ వస్తుంది. దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విచ్ ఐఎమ్ డూయింగ్. అండ్ చేసిన ప్రాజెక్ట్స్ అవి రిలీజ్ అవ్వాలి కదా. మా ఖాళీ అని మళ్ళీ పిఎంఎఫ్ వాళ్ళదే బెంగాల్ ఫైల్స్ అని అదొక ప్రాజెక్ట్ ఉంది. అండ్ దేర్ ఇస్ వన్ మోర్ ప్రాజెక్ట్ ఈషా, అది కూడా yet to release. So we have to see when it will come out అని. ఈషా అంటే అది ఏంటి? ఈషా ఫౌండేషన్ కాదు,
సో ఈషా అని చెప్పి దట్స్ అ మూవీ. అందులో నా రోల్ పేరు పుణ్యవతి. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ రివీల్ దిస్ ఆల్సో. పర్లేదు చెప్పేశారు కదా, మర్చిపోయి చెప్పేసాను చెప్పడమే. ఓకే, సో ఆ ప్రాజెక్ట్ కూడా త్వరలో ఇట్స్ గోయింగ్ టు కమ్ అవుట్. అది అయితే చాలా నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేతిలో పెట్టుకున్నారు. టైం అనేది వర్కౌట్ అవుతుందా? బికాస్ యు ఆర్ టీచింగ్ సమ్ క్లాసెస్ అండ్ యు ఆర్ డూయింగ్ ఆల్రెడీ సమ్ ప్రాజెక్ట్స్ కదా, సో బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా? సో ఎలా అంటే ఇప్పుడు నా కలీగ్స్ ఇప్పుడు ఎక్కడైతే వినోద్ ఫిల్మ్ అకాడమీలోను వీఆర్ లైక్ 4 teachers. వీ హ్యావ్ సర్టెన్ సబ్జెక్ట్స్ everyone has to teach. So 1 month lo I need to teach like 8 classes ఉంటాయి నావి. Okay. So I teach those 8 classes అంటే నా వర్క్ డన్. సో ఇప్పుడు వినోద్ గారు is getting some projects. If he is going, తను బిజీగా ఉన్నారు అంటే I will get in. తన ప్రాజెక్ట్ తన చెప్పాల్సింది నేను చెప్పేస్తాను. అలా ఇప్పుడు నేను చెప్పాల్సింది తను చెప్పేస్తారు. సో వీఆర్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్. సో వీఆర్ వెరీ ఫ్రెండ్లీ, చాలా బాగా చూసుకుంటారు అక్కడ కూడా నన్ను. సో అలా వీఆర్ 4 people. బబ్లు గారు మీకు ఐడియా ఉంటారు కదా, బబ్లు. తెలుసు. బబ్లు గారు కూడా అక్కడే హిస్ టీచింగ్ అనమాట. సూపర్. yes, so we are 3-4 members. కిషోర్ దాస్ గారు, మేము 4 నేర్పిస్తూ ఉంటాం. అలా అందరూ తెలిసిన వాళ్ళే ఎగ్జాక్ట్లీ. నేను అదే అంటున్నా. సో అక్కడే టీచ్ చేస్తున్నా నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అక్కడే మార్నింగ్ టు ఈవినింగ్ లైక్ అలా ఏ షిఫ్ట్ దొరికితే ఆ షిఫ్ట్ లో మేము వెళ్ళి we teach and come back అలా. సూపర్. సో అలా హోప్ఫుల్లీ త్వరలో ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని నేను అనుకుంటున్నాను. we have to see ఏమవుతుంది అని. అండ్ నిజంగా అంటే మంచి మీ చుట్టూ ఉన్న సరౌండింగ్ ఉన్న పీపుల్ కూడా వెరీ నైస్ పీపుల్. మేబీ అంటే మిమ్మల్ని ఎవరైనా బాగా చూసుకుంటారు, బికాస్ అంటే మిమ్మల్ని చూడగానే ఆ పాజిటివ్ వైబ్ తెలిసిపోతుంది. దట్స్ వెరీ స్వీట్, థ్యాంక్ యూ అండి. నేను కూడా రాగానే అందుకే మీకు చెప్పాను కదా, యు ఆర్ టూ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీంతో పాటు మనం అసలు మెయిన్ థింగ్ హరికథ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట్లాడుకుందాం. విల్ టాక్ నౌ. అంటే మిమ్మల్ని చూసిన తర్వాత నేను హరికథ గురించి మర్చిపోయాను. ఐ ఫర్గాట్ ఇట్. సో హరికథ చాలా సైలెంట్ గా వచ్చి ఒక రకంగా చెప్పాలంటే వెబ్ సిరీస్ అని, అసలు దాన్ని నాకు వెబ్ సిరీస్ అని పిలవాలనిపించట్లేదు. నేను రీసెంట్ గా డైరెక్టర్ మ్యాగీ గారికి కూడా చెప్పాను, ఇట్ ఈస్ లైక్ ఎ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫీల్ అయ్యాను సార్ అన్నాను. ఎందుకు అంటే థియేటర్ లో రిలీజ్ అవ్వాల్సిన ఒక మూవీ అది, బట్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఒక వెబ్ సిరీస్ గా రిలీజ్ అయింది. మంచి కాస్టింగ్ ఉంది. శ్రీరామ్ గారు మెయిన్, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు, మంచి మీలాంటి అందమైన అమ్మాయిలు. నేను అందంగా ఉన్నానా? బట్ చెప్పాలి, ఈరమ్మ అంటే మ్యాగీకి వాట్ అ బ్యూటీ అంటారు. లైక్ హీ లవ్స్ ఈరమ్మ. ఈరమ్మ అంటే ఇప్పుడు మనం నార్మల్గా మన నార్మల్ నార్మ్స్ ని వదిలేసి ఈరమ్మ ఇస్ వెరీ బ్యూటిఫుల్. నేను 3 days బ్యాక్ వెబ్ సిరీస్ చూసినప్పుడు కూడా నాకు ఈరమ్మ బాగా నచ్చింది. ఓ థ్యాంక్ యూ అండి. అంటే ఈరమ్మ ఫైట్స్ కి నేను ఫిదా అయిపోయా. సో స్వీట్, థ్యాంక్ యూ. దట్స్ వాట్. మొన్న మ్యాగీ గారి ఇంటర్వ్యూ అయిపోగానే నిన్న ఇమీడియట్ గా మీకు కాల్ చేశాను. నేను ఇంకా మిగతా వాళ్ళని కూడా అడగకుండా ఫస్ట్ నాకు ఉషశ్రీ కావాలి అని అడిగాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంతా ఇంకా మన మాస్టర్ ఏమంటారు, మాస్టర్ దయ మాస్టరే ఉండే ఆ రోజు. లైక్ ఆయన తగిలిందా అమ్మ, జాగ్రత్తగా ఉన్నామా. దెన్ ఒక సీన్ ఉండింది యాక్చువల్లీ వేర్ డూప్ ని యూజ్ చేశారు జంప్ చేసేటప్పుడు. బట్ వెన్ లుకింగ్ ఇన్ టు ద స్క్రీన్ పైన చూసినప్పుడు ఇట్ లుక్ వెరీ అన్యాచురల్. అదే తెలిసిపోతుంది, లైక్ అరే ఇది తను కాదే అన్నట్టుగా తెలిసిపోతుంది. సో మ్యాగీ ఆస్క్డ్, విల్ యూ లైక్ టు డూ ఇట్? అఫ్ కోర్స్, వై నాట్ అని చెప్పి లేచి వెళ్ళాను. మాస్టర్ ఇంకా మ్యాగీ అనుకుంటూ ఉన్నారు చాలా జాగ్రత్తగా తీయాలి అని. అండ్ దెన్ ఎవరైతే నన్ను కాలుతో ఇలా తన్నారో, పొట్టలో తన్నారు, నేను ఎగిరి ఎలా పడ్డాను. చాలా వెంటనే వచ్చేసారు అందరూ. లైక్ దెబ్బ తగిలిందా? దెబ్బలేం తగలేదు, బట్ డెఫినెట్లీ స్లైట్ ఫోర్స్ ఉంటుంది కదా. అవునవునవును. లైక్ గట్టిగా కొట్టినట్టు. దట్ ఈస్ దేర్. దట్ అది మనకి చాలా సెన్సిటివ్ పార్ట్ కదా. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ట్రూ. బట్ పర్లేదు. ఫర్ హరికథ ఐ థింక్ ఇప్పుడు మీరు అవుట్పుట్ చూసారు కదా, ఈ మాత్రం కష్టపడాలి కదా చాలా. అంతే. సో ఐ థింక్ హరికథ కష్టం కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలా జరిగింది అనమాట. సో ద ప్రాబ్లమ్ ఇస్ మొత్తం అంబర్ పౌడరే, సెట్ మొత్తం అంబర్ పౌడరే. నా ఎస్పెషలీ నా ఎపిసోడ్ ఏదైతే ఉందో, నాది ఇంకా నా కొడుకు బానుది. సో మా ఇద్దరు ఎపిసోడ్స్ లో మొత్తం దుమ్ము. 4-5 days మేము షూట్ చేసిన డేస్ అన్నిట్లో ఇలా కొట్టుకోవడం. మనం హోలీ ఆడతాం, ఇలా మొహాల పైన వేసుకోవడం, ఆ వేడిలో అది కొట్టడం, అవి తర్వాత మాట్లాడతాను. బట్ బేసిక్గా నేను ఏమంటున్నానంటే, ఈ అంబర్ పౌడర్ వల్ల వీ యూస్ టు గెట్ లాట్ ఆఫ్ కాఫ్.
డెఫినెట్ గా కదా, అది లోపలికి వెళ్ళింది అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. టెరబుల్ ఉండింది. అది మీకు ఎన్ని డేస్ జరిగింది ఆ షూట్? ఆల్మోస్ట్ 4 to 5 days ఉండింది ఆ షూట్. ఓకే. సో ఇట్ వాజ్ డిఫికల్ట్. అంటే లైక్ ఒక రోజు అయితే ఏకంగా పొద్దున్నే లైక్ నార్మల్ షూట్ అంటే 6 o'clock వీ హావ్ టు బి ఆన్ సెట్. సో 6 o'clock పొద్దున్న ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ 4 వరకు వి వర్ కంటిన్యూస్లీ షూటింగ్. మీరు 4-5 days చేశారు. అదే సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు అయితే అసలు చాలా కష్టం ఆ షూట్ కి. బట్ ఇట్ ఫెల్ వెరీ నైస్ అండి. అంటే ఎటు తిరిగి ఫర్ ది అవుట్పుట్. కానీ అవుట్పుట్ మటుకు అది వండర్ఫుల్ గా వచ్చింది. ఎవరు చూసినా కానీ, అంటే అఫ్ కోర్స్ ఆర్టిస్టులకే తెలుసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది, బట్ ఒక 2 hours స్క్రీన్ ముందు కూర్చొని చూసే వాళ్ళకి అది ఎలా అనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ కదా, ఎంత బాగుంది, చాలా సింపుల్ కదా, భలే ఉంది కదా సీన్ అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ బట్ అది పడే వాళ్ళకి ఆ కష్టం డెఫినెట్ గా తెలుస్తుంది. మీలాంటి వాళ్ళతో చాలా క్లోజ్ గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను కదా, సో ఆన్ స్క్రీన్, ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా కొంతమంది ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు అంత ఈజీ కాదు మనం అనుకున్నంత అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. బిగినింగ్ లో నేను కూడా ఏముంది అనుకునేదాన్ని సీరియస్లీ. అంటే నేను ఇక్కడికి రాక ఇలాంటి సీట్ లో నేను కూర్చోక ముందు, బట్ ఇలా కూర్చొని ఇలాంటి వాళ్ళతో మాట్లాడిన తర్వాత not possible for everyone. It's difficult, correct? It is very difficult, not difficult, it is very difficult. Yeah. So అలా ఆ మేకప్, ఆ అంబర్ పౌడర్ గురించి నేను అది చెప్పాను కదా మీకు. Yes, yes. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇందాక ఏదో చెప్దాము, ఆ తర్వాత చెప్దాము అని అనుకున్నాను. ఏంటది? ఏం చెప్దాం అనుకున్నారు? ఈరమ్మ అంబర్ పౌడర్ యూజ్ చేసాము బాగా. అది వేడిలో, ఎస్ యు ఆర్ రైట్. అది లైక్ ఎవరైనా చూస్తే ఐ డోంట్ నో అది ఎంత రియల్ గా కనిపిస్తుందో తెలియదు కానీ ఇలా కారిపోతుంటాయండి చెమటలో. బొగ్గు, లిటరలీ బొగ్గు. అది నిజం బొగ్గు, అది నిజం బొగ్గు, నిజం వేడి. అది ఎంత కాలుతుంది అంటే అసలు వామోయ్ మరీ దారుణంగా వేడిగా ఉండింది. సో దాన్ని పట్టుకొని మార్చ్ ఆ టైంలో కదా షూట్ జరిగింది. మంచి ఎండలు, మంచి సమ్మర్ లో షూట్ అయింది. సో గట్టిగా నేనేమనుకుంటున్నాను కింద గ్లాస్ లైట్ వేసేసి ఆరెంజ్ కలర్ లో ఆ పైన బొగ్గులు పెట్టారేమో అనుకుంటున్నాను. ఫర్ రియల్ ప్యూర్లీ చార్కోల్ బర్న్ చేసి మంచిగా కోల్ అంతా ఇట్లా వేడి ఇట్లా వస్తూ ఉంటది. ఓకే. ఓ మై గాడ్, చాలా టెరిబుల్ ఉండింది అది అసలు. అది ఆ హీట్ కే మనం నార్మల్గా ఒకవేళ నేనే ఇఫ్ ఐ వర్ సమ్వన్ ఎల్స్, ఈరమ్మ కాకపోయి ఉంటే నేను కూడా అరే ఏంది ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నా నేను అని ఆ ఫీలింగ్ వచ్చేది. ఇంత వేడిలో కూర్చోవాలా నేను ఇప్పుడు, ఆ ఫీలింగ్ ఈజీగా వచ్చేస్తుంది. వెళ్ళి రిలాక్స్ అవుదామన్న దాంట్లోనే ఉంటామే కానీ అది అలా కొట్టడం ఈరమ్మకే పాసిబుల్ అనిపించింది నాకు. లైక్ బికాస్ ద రోల్ టాకింగ్, నేను అక్కడికి వెళ్ళిపోతున్నా ఇమాజినేషన్ లోకి. అంటే నేను టీవీలో చూసింది వేరు, బట్ మీరు చెప్తుంటే నాకు అక్కడికి వెళ్ళిపోతున్నాను నేను. అమ్మో అసలు ఎలాగా ఆ హీట్, సమ్మర్ గుర్తొచ్చేసింది నాకు ఒకటేసారి. ఫుల్ ఎండ. బట్ లక్కీగా అంటే నేను మీకు చెప్పాను కదా టీం చాలా మంచి వాళ్ళు, అసలు వాళ్ళు బాగా చూసుకున్నారు. జస్ట్ ఆ ఈరమ్మ అవతారం ఎత్తిన తర్వాతనే చాలా ఇబ్బందులు. ఈరమ్మ కెమెరా కట్ అనగానే మళ్ళీ వచ్చేస్తారు ప్రొటెక్ట్ చేసేయడానికి ఫాస్ట్ గా. ఇదొక వేడి అయితే వేడి టీ పోసే సీన్ ఉంటుంది చూడండి, ఇలా పట్టుకొని ఉంటాను ఆ చంబులో, అది డైరెక్ట్ గా మన చేతుల పైన కూడా పడుతూ ఉంటది అనమాట. అది క్యాప్చర్ అవ్వలేదు, బట్ ఎస్ ఇట్ వాజ్ ఆల్సో హాట్. వేడి టీ ఇలా చంబు కాలుతుండింది. అది ఒకటి. ఎందుకు మ్యాగీ గారు ఇలా చేశారు మరి వైలెంట్ గా? చూడ్డానికేమో అసలు మాట్లాడడానికేమో సైలెంట్ గా ఉన్నారు. నిజంగా అంటే రియాలిటీకి దగ్గరగా ఉండాలి అంటే ఇన్ని విన్యాసాలు చేయాలా? గ్రేట్ అండి ఈరమ్మ. నిజంగానే ఈ దీనికి మీరు అంటే లైక్ నేనేదో అప్రిషియేట్ చేస్తున్నానని ఇందాక మీరు అన్నారు కానీ యు డిజర్వ్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్లీ యు డిజర్వ్ ఇట్. ఇంత హార్డ్ వర్క్ చేశారు అసలు మీరు. థ్యాంక్ యూ. అంటే ఒక హీరోయిన్ అంటే నాకు తెలిసినంత వరకు సెట్ లో అమ్మాయిలు, పువ్వులు, సున్నితత్వం ఈ రేంజ్ లో ట్రీట్ చేస్తారు అనుకుంటాను నేను. కాకపోతే మీరేంటంటే ఏదో మార్షల్ ఆర్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ లాగా వర్క్ చేశారు కదా, నాకు అసలు అది కొంచెం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. బట్ పీపుల్ కి మీ రోల్లో అంటే అఫ్ కోర్స్ ఇంకొక మీతో పాటు ఇంకో 3-4 ఉన్నప్పటికీ కూడా ఈరమ్కి స్పెషల్ రికగ్నైజేషన్ రావడానికి మేబీ మీరు చేసిన హార్డ్ వర్క్ ఏనేమో కారణం అనిపిస్తుంది నాకు ఇప్పుడు. థ్యాంక్ యూ అండి. ఐ హోప్ ఇట్ ఇస్ కరెక్ట్ ఓన్లీ. కష్టం ఉంటే కొద్దిసేపటికైనా ఫ్రూట్స్ విల్ కమ్ అంటారు కదా, సో అదే జరిగింది అనుకుంటా. వెరీ నైస్, వెరీ నైస్. ఎలా అంటే రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి పెద్ద యాక్టర్ అంటే
పెద్ద యాక్టర్ అనే కంటే కూడా ఒక లెజెండరీ యాక్టర్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ అంటే లైక్ బేసిక్ గా నాకు ఆయనకి ఎపిసోడ్స్ కలిసి అనలేము, ఒక రకంగా చెప్పాలి అంటే హిస్ వెరీ న్యాచురల్. నేను ఒక సీన్ ఉంటుందండి, ఆయన ఇలాగా ఇలా 3 చేతులు ఇలా ఐ మీన్ 3 వేలతో ఇలా ఒక మేకప్ వేసుకుంటూ ఒక డైలాగ్ చెప్తారు. నేను అది ఐ డోంట్ నో అట్లా లీనం అయిపోతున్నా. ఐ థింక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా నేను ఆయన వెనకాల ఇలా కూర్చున్నాను, నేను ఆయన చూస్తూ ఉన్నాను, ముందర ఎవరో మాట్లాడుతున్నారు, ఆయన చూసుకుంటూ నేను ఇలా అన్నాను అనమాట. లైక్ అంత ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను ఆయన యాక్టింగ్ కి. ప్రీ రిలీజ్ ఫంక్షన్ టైంలో హిస్ యాక్చువల్లీ వెరీ ఇన్ డిప్రెషన్ ఆల్సో. ఆయన డాటర్ విషయంలో అలా జరిగింది కదా, బట్ అయినా కానీ అది ఎక్కడ కనబడకుండా అసలు ఎలా మేనేజ్ చేశారండి? అసలు సూపర్ కదా. నేను ఐ థింక్ అలాంటి ఒక పర్సన్ ని ఉన్న ప్రాజెక్ట్ లో నేను చేయడం అనేది ఐ ఫీల్ వెరీ నైస్. ఇంకా నేను ఎక్కడో విన్నాను లైక్ వేర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు ఇలా నా డాటర్ చనిపోయిందని చెప్పి మీరేం టెన్షన్ పడకండి, నేను వచ్చి మీకు ప్రమోట్ చేస్తాను అని చెప్పడం వాజ్ లైక్ అమేజింగ్ అండి. ఐ థింక్ దట్స్ నో వన్ వుడ్ డూ దట్. అరే నా కూతురు చనిపోయింది అయినా కూడా నేను ఇక్కడి వరకు వచ్చి నీకోసం ప్రమోట్ చేస్తున్నాను, ఎవరు చేస్తారండి అలాగా? ఐ థింక్ ఈజ్ అమేజింగ్. నేను ఎక్కడో ఇంటర్వ్యూలో విన్నాను, బట్ నాకైతే లైక్ హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. I don't know if we even are eligible to tell that, but not like that. He's great. Because కాకపోతే ఏంటంటే కొత్తగా వచ్చిన యంగ్స్టర్స్ ఎవరైనా కానీ అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవడం, ఇన్స్పైర్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో లైక్ అంటే మీ క్యారెక్టర్ అంటే ఈరమ్మ క్యారెక్టర్ చూసిన తర్వాత జనరల్ గా పీపుల్ లో మీకు అసలు ఎలాంటి రికగ్నైజేషన్స్ వస్తున్నాయి? ఈ అందరూ ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు ఎపిసోడ్ 5 తర్వాత I should not mention the episode again. చాలా మంది చూసేసారు, డోంట్ వరీ. ఓకే, అక్కడ మిలియన్స్ లో వ్యూస్ వెళ్ళిపోతున్నాయి, డోంట్ వరీ. ట్రూ. సో వెనెవర్ నా ఎపిసోడ్ ఎప్పుడైతే వస్తుందో ఆ పాయింట్ ఆఫ్ టైం వరకు చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. ఓకే, అగ్రెసివ్, అరే ఎందుకు చంపుతున్నారు, వాట్ ఇస్ హ్యాపెనింగ్, ఎందుకు ఇలా వెళ్తుంది స్టోరీ అనే అగ్రెషన్ లో ఉన్నారు. దెన్ ఐ కమ్, నా సీన్ వచ్చి ఆ ఫైట్స్ నన్ను చంపడం ఇదంతా జరిగిన తర్వాత ఎవ్రీవన్ నాకు లైక్ ఆల్మోస్ట్ వచ్చిన మెసేజెస్ అన్ని ఐ సా యువర్ ఎపిసోడ్, ఐ స్టార్టెడ్ క్రయింగ్. అందరూ ఏడ్చారండి. నా ఎపిసోడ్ నా ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ చూసి అందరూ ఏడ్చారు, ఎవ్రీవన్ క్రై. నాకు చాలా మంది అదే చెప్పారు, నీ ఎపిసోడ్ వచ్చేసరికి ఇంకా నాకు ఇలా ఆగలేదు, నేను ఏడ్చేస్తున్నాను. పెద్దవాళ్ళు అయితే చాలా కనెక్ట్ అయ్యారండి. లైక్ మా ఆంటీస్, లైక్ మా అత్తమ్మలు, పెద్దమ్మలు ఎవరైతే చూసారో మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్, ఎస్పెషలీ లైక్ మన మదర్ జనరేషన్ ఉంటారు కదా, వాళ్ళంతా చాలా కనెక్ట్ అయిపోయారు. మా అమ్మమ్మల జనరేషన్ వీళ్ళంతా అసలు ఎందుకు అలా ఎలా కొడతారు ఒక అమ్మాయిని, అంత పెయిన్ ఉండింది, దట్ ఐ కుడ్ షో అన్నప్పుడు చాలు కదా, అంతకంటే కాంప్లిమెంట్ ఏముంటుంది చెప్పండి కదా. అదే నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఎవ్రీవన్ సెడ్ దట్ దే క్రైడ్ లుకింగ్ ఎట్ ఈరమ్మన్ బాధ చూసి ఏడ్చాము అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లైక్ అంటే మీరు అంటే అఫ్ కోర్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యారు, ముందు చాలా అచీవ్మెంట్స్ ఉంటాయి, కాకపోతే ఎన్ని చేసినా కానీ ఈరమ్మ క్యారెక్టర్ అనేది డెఫినెట్ గా స్పెషల్ అని చెప్పుకోవచ్చా? తప్పకుండా అండి. ఈరమ్మ ఇస్ మై ఏమంటారు, ఒక యూటర్న్ అంటూ ఉంటారు కదా, ఈరమ్మ ఇస్ వన్ సచ్ రోల్. ఐ విల్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు మ్యాగీ ఫర్ గెటింగ్ మీ ఈరమ్మ, మేకింగ్ మీ ఈరమ్మ. నేను కూడా మ్యాగీ గారితో చెప్పాను ఆల్రెడీ, ఈరమ్మ క్యారెక్టర్ చాలా బాగుందండి అని చెప్పేసి. అంటే ఇప్పుడు దివి కానివ్వండి, పూజిత గారు కానివ్వండి, వీళ్ళందరూ ఏంటంటే చాలా గ్లామరస్ గా కనబడుతూ ఉంటారు. సో చామంతి. సో జనరల్ గా ఇలాంటి రోల్స్ చేయడం ఒక టాస్క్ అయితే, ఈరమ్మ రోల్ అనేది మేబీ ఛాలెంజ్ అనుకుంటాను నేను. చాలా పెద్ద మాట అన్నారు, థ్యాంక్ యూ. ఐ థింక్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ దెమ్ ఆల్సో. నాకు తెలిసి ఈ మూవీలో చేసిన అమ్మాయిలు కూడా చాలా మందికి స్టంట్స్ ఉన్నాయి, స్టంట్స్ లైక్ వాళ్ళందరూ కూడా ఏదో ఒక స్టంట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అట్లీస్ట్ వన్ స్టంట్ అయినా వాళ్ళు చేశారు. అవునవును, అలా. కానీ లక్కీగా నేను చాలా లక్కీ. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా, అమ్మాయిలందరూ కూడా గ్లామర్
అనేది ఆ పక్కన పెడితే మొత్తం అందరూ తెలుగు అమ్మాయిలనే మ్యాగీ గారు ప్రిఫర్ చూస్ చేశారు. చేశారు. దట్స్ ఆల్సో గుడ్ థింగ్ కదా, బికాస్ ఎందుకంటే ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలే కనిపించట్లేదు అంటే అవునండి, అవును. 4-5 హీరోయిన్స్ ఉంటే అందరూ కూడా తెలుగు అమ్మాయిలే ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు అవును, అంతే, కరెక్ట్. మీకు ఈ సర్కిల్లో ఇప్పుడు ఈ సర్కిల్లో మీ క్లోజ్ అంటే ఎవరు? ఆఫ్ కోర్స్ మ్యాగీ ఈజ్ లైక్ అ బిగ్ బ్రదర్. ఇట్లా పెద్ద ఆయన వచ్చేసి ఇట్లా చెప్పరా, ఆఫ్ కోర్స్ హిస్ ద డైరెక్టర్, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ దిస్ గర్ల్. క్రూ అదే క్యాస్ట్ అంటున్నారా? క్యాస్ట్ లో వచ్చేసి నా కొడుకులా చేశాడు కదా బాను, లైక్ దట్ ఫెలో ఇస్ వెరీ క్లోజ్. ఏ మీ కొడుకు సెంటిమెంటా ఏంటి? అక్కడ సర్కార్ నౌకరీలో కొడుకుంటాడు, ఇక్కడ కొడుకుంటాడు. ఇంకా నా ఇప్పుడు రియల్ లైఫ్ లో అప్పుడే కొడుకు కోసం అయితే ప్లాన్ చేయట్లేదు కదా, దెన్ ఓకే. బట్ ఇఫ్ God's plan is different, then why not? Yeah, definitely. We should accept it. Yeah, happily of course. Yeah, happily waiting for అంటే బట్ మీరు చెప్పండి జనరల్ గా ఎందుకు అంటే ఎక్కడ చూసినా కానీ ఒక కొడుకు అనే వాళ్ళు మీకు సెంటిమెంట్ గా వర్కౌట్ అవుతుందా మీకు అది? అలా అంటారా? మరి అంతే కదా. యాక్చువల్లీ ఇప్పుడు నేను చేస్తున్న ఈషా అనే ప్రాజెక్ట్ అని చెప్పానా, అందులో కూడా నాకు కొడుకున్నాడు. ఓకే, చెప్పేసేయండి. ఆల్సో ఓ మై గాడ్, ఇట్స్ ఓకే లే చెప్పేసి. బెంగాల్ ఫైల్స్ లో కూడా నాకు కొడుకున్నాడు. అండ్ ఇంకో క్రేజీనెస్ ఏంటంటే ఈ 3 మూవీస్ లో నన్ను చంపేస్తారు. అయ్యో. ఎస్, నేను కూడా ఫ్యూచర్ లో రాజీవ్ కనకాల గారి లాగా అయిపోతానేమో. పోనీలే, ఎలా అయినా కానీ ఫేమస్ అయితే అవుతున్నారు కదా. ఫేమస్ అని కాదు కానీ యాక్టింగ్ వైజ్ ఏ మూవీలో చూసినా పాపం చంపేస్తారండి బాబు. ఇప్పుడు మీరు చెప్పాకే అరే అవును కదా అందులో కూడా కొడుకున్నాడు, అరే ఇందులో కూడా కొడుకున్నాడు, కొడుకులు ఉన్న దగ్గర అంతా నన్ను చంపేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు ఇప్పుడు. అంటే నేను నేమ్స్ చెప్పను కానీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళని ఎప్పుడు చంపేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా పెద్ద హీరోయిన్స్. సో సేమ్ అంటారా? థ్యాంక్ యూ అండి. అలా. అండ్ దీంతో పాటు మీరు జనరల్ గా మీనంటే ఆల్మోస్ట్ అంటే మొత్తం అన్ని ప్రాజెక్ట్స్ అన్నిట్లో ఎప్పుడు బిజీగానే ఉంటున్నారు కదా. సో ఇది కాకుండా ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్న టైంలో కానివ్వండి, లేకపోతే అసలు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కానివ్వండి, మీరు ఫేస్ చేసిన వాటిల్లో చాలా టఫ్ టైం అంటే లైక్ అంటే చాలా ఎమోషన్ అయ్యాను ఈ టైంలో అని చెప్పేసి అన్న సందర్భాలు ఏంటి? మూవీకి రిలేటెడ్ గా ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎనీ ఇష్యూ, బట్ ఓకే, బిఫోర్ ద మూవీస్ ఐ హ్యాడ్ సమ్ థింగ్స్. ఓకే, లైక్ యునో మనం లైఫ్ లో I don't know if I can share that with you right now, but you can, no issues, no problem. So ఎందుకంటే పీపుల్ వాంట్ టు నో కదా, అంటే వాళ్ళకి ఇష్టమైన ఈరమ్మ గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి. Okay, nice. So like when you don't do what you like in your life, you will be more stressed. మీరు ఎక్కువ స్ట్రెస్ అయిపోతారు ఒకవేళ మీకు నచ్చింది మీరు చేయకపోతే లైఫ్ లో. అగ్రీడ్ కదా. సో అలా వెన్ ఐ డిడ్ నాట్ కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, నేను ఇండస్ట్రీ చెయ్యలేదు అనే ఒక కారణంగా నేను ఎక్కువగా చదివేయడం వల్ల, మేబీ ఐ డోంట్ నో, ఎక్కువగా చదవడమో లేకపోతే పుస్తకాలు మన దగ్గర ఉన్న థాట్ అంతా అరే నేను అది చేయట్లేదు అనే దాని వల్లనో ఐ డోంట్ నో, సమ్హౌ ఐ ఎండెడ్ అప్ గెటింగ్ అలోపేషియా, ఒక ఆటో ఇమ్యూన్ డిజీజ్ అది. సో అలోపేషియా ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. నాకు అది ఒక పెద్ద ఆబ్స్టికల్ అనమాట. అది చాలా దారుణంగా ఉండిందండి. లైక్ నాకు తెలియదు ఇఫ్ ఐ కెన్ షేర్ దిస్ రైట్ నౌ ఆర్ నాట్, బట్ నో ప్రాబ్లం. ఎందుకంటే పీపుల్కి చాలా మందికి సాటిస్ఫై అవ్వని జాబ్స్ కానివ్వండి, సాటిస్ఫై అవ్వని వర్క్స్ కానివ్వండి, బికాస్ ఆఫ్ మనీయో వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ గురించో చేయాల్సి వస్తూ ఉంటుంది. దాన్ని ఇంట్లో వైఫ్ కానివ్వండి లేకపోతే పేరెంట్స్ కానివ్వండి అర్థం చేసుకోకుండా దానికంటే ఇదే బెటర్ అని చెప్పేసి కన్విన్స్ చేస్తూ ఉంటారు. మీరు ఇలాంటివి షేర్ చేయడం వల్ల పీపుల్ కూడా తెలుస్తుంది కదా మనుషులకి ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పేసి. సో యూ కెన్ డన్. బట్ చెప్తున్నాను కదా, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ, బికాస్ మై ఫ్యామిలీ హస్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. మా అమ్మ మా అన్నయ్య, నో జస్ట్ ఐ యామ్ టెల్లింగ్, అదే లైక్ మీరు చెప్పినందుకు నేను చెప్తున్నా, లైక్ ఇట్స్ నాట్ జస్ట్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లో కూడా ఉంటారు. ఫ్రెండ్స్ మైట్ హ్యావ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యూ, లైక్ లేదు డోంట్ డూ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. వాళ్ళు పెరిగిన ఎన్వైరన్మెంట్ బట్టి మేబీ వాళ్ళకి అది అనిపించవచ్చు, బట్ నువ్వు బ్రెయిన్ వాష్ అయిపోవడం ఇస్ యువర్ ఫాల్ట్. సో యూ బెటర్ ఏమంటారు, నువ్వు ప్రాపర్ జడ్జ్మెంట్ తీసుకోవడం నీ చేతిలో ఉంటుంది. సో మై ఇంటెన్షన్ ఇస్ మై అటాక్ హెస్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, నాట్ ఫ్రమ్ హౌస్. ఇంట్లో వాళ్ళు చెయ్యని అన్నారు కానీ బయట వాళ్ళు నో 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 అనడం వల్ల నేను అక్కడ ఎందుకో ఓకే మేబీ దే ఆర్ రైట్ అనే ఆ థాట్లో ఇలాగా. బట్ అయినా అది కూడా మంచికే, బికాజ్ నౌ ఐ
ఒకసారి చదివితే నేను బాగా గుర్తుపెట్టేసుకోగలుగుతాను. మై కాన్సన్ట్రేషన్ హస్ ఇంక్రీస్డ్ బికాస్ ఆఫ్ దట్. ఎందులో పాజిటివ్ వెతుక్కోవడమే ఇంకా. అంతే సో దెన్ ఐ స్టార్టెడ్, నేను అనుకున్నాను లైక్ ఇలా కాదు, లెట్స్ గివ్ అప్ ఆన్ దిస్, లెట్స్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్, బికాస్ ఐ యూస్ టు క్రై ఆల్ నైట్స్. బేసిక్గా అలోపేషియా అంటే where your hair all comes out. ఒక క్యాన్సర్ పేషెంట్కి వచ్చిన బ్యాల్ స్పాట్స్ లాగా యూ విల్ గెట్ బ్యాల్ స్పాట్స్ ఆల్ ఓవర్. సో అలా ఇంత హెయిర్ ఇట్లా ఊడిపోవడం అలా ఉంటుంది అనమాట. సో ఐ కెప్ట్ క్రయింగ్ ఆల్ లైక్ ఫర్ 2 years లాంగ్. ఐ కుడెంట్ కమ్ అవుట్, ఐ కుడెంట్ కమ్యూనికేట్ విత్ మై ఫ్రెండ్స్. I was very much depressed. Happily my mom is the one who helped me all ఆ ఫేస్లో అంతా. సో అది అయిపోయిన తర్వాత ఇంకా మా అన్నయ్య వాస్ లైక్, ఇట్లా కాదు, యూ గో వర్క్ సమ్వేర్, మేబీ యూ విల్ గెట్ అ గుడ్ స్పేస్. సో మై బ్రదర్ వాజ్ ద వన్ హూ మోటివేటెడ్ మీ టు వర్క్ ఫర్ అమెజాన్. అమెజాన్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేస్, బట్ మంచి ఎన్వైరన్మెంట్, వెరీ నైస్ పీపుల్. సో అక్కడ బాగా వర్క్ చేసేటప్పుడు ఐ థింక్ ఐ స్టార్టెడ్ రికవరింగ్. దెన్ ఐ అండర్స్టూడ్ లైక్ ఇది ఒక విషయస్ సైకిల్ అయిపోతుంది. నేను పొద్దున వచ్చి వర్క్ చేసి వెళ్ళడం అలా 2.5 years పట్టింది నాకు రియలైజ్ అవ్వడానికి. దెన్ దే వర్ లైక్, if you have any other thing that if you want to shift or if you want to come out of that also you can come out అన్నారు. అప్పుడు నేను వచ్చాను ఇంకా ఇండస్ట్రీలోకి అలా. సో ఆ ఫేస్ ఏదైతే ఉందో ఆ అలోపేషియా ఫేస్ అనేది, దట్ వాజ్ అ నైట్ మేర్. ఇది మీరు చెప్పడానికి అంత ఆలోచించారు, కానీ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ అంటే ఇండస్ట్రీలో లాట్స్ ఆఫ్ పీపుల్ కి డిప్రెషన్స్, లైక్ ఒక ఇంటర్వ్యూలో దీపికా పదుకునే కానివ్వండి, వీళ్ళందరూ కూడా చెప్పారు అంటే ఒక టైంలో సూసైడ్ చేసుకోవాలనిపించింది అని చెప్పేసి. అంటే ఎంత ఫేమస్ సెలబ్రిటీ అయినా వాళ్ళకి చిన్న చిన్న రిగ్రెట్స్ వాళ్ళ మనసులో ఎక్కడో ఒకక్కడ ఏదో ఒక విషయంలో ఉంటూనే ఉంటాయి. అఫ్ కోర్స్ ఎవరికైనా డిప్రెషన్స్ అనేది చాలా నార్మల్ కదా. అండ్ మీరు అన్నది నిజం, మనకి నచ్చిన వర్క్ అనేది చేయడం అనేది డెఫినెట్ గా చాలా మంచి విషయం చేసేస్తుంది డెఫినెట్లీ. బట్ అలా అని చెప్పి ఇప్పుడు మీరు నాకు ఇలా మూవీస్ లో ఇలా స్క్రీన్ పైన కనిపించాలని ఉంది, కాకపోతే నేను దానికి రిలేటెడ్ గా నేను ఏ వర్క్ చేయను అంటే కష్టం. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ ఇట్. దట్ షుడ్ ఆల్సో బి దేర్ కదా. కదా, కనబడాలి అనుకున్నప్పుడు వి హావ్ టు డు కదా, వర్క్ హార్డ్ ఫర్ ఇట్. yes. Once you start working hard, you will not have any problem. You will not feel stressed. You will happily ఇప్పుడు ఇలా పాజిటివ్ గా సో అన్ని రోల్స్ వచ్చి సూపర్ హ్యాపీగా you'll go ahead. బట్ రావడమే డెఫినెట్ గా ఆపర్చునిటీస్ అనేది మీ టాలెంట్ ని బట్టి. అంటే ఈ థియేటర్ ఆర్ట్స్ ఎప్పుడు చేశారు మళ్ళీ మధ్యలో? థియేటర్ ఆర్ట్స్ నేను భరతనాట్యం జాయిన్ అయిన తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఫ్రెండ్ శ్రవణ్ అని, he's also in his trials right now. Okay. So Shravan is the one who suggested me that there's a theater itla Ajay Mankanapalli ani creative theater is the place where I learned. Okay. Ajay Mankanapalli, Chinna and Chappi, there are 2-3 people who teach very చాలా బాగా నేర్పిస్తారండి. వాళ్ళని చూసి కూడా నేను ఓకే ఇలా టీచ్ చేయాలని కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది నా పైన. సో యా, దట్స్ వెన్ ఐ వెంట్. సో భరతనాట్యం హ్యాపెండ్ ఇన్ 2021 I guess, 2021 or 2022. నాకు కరెక్ట్ గా డేట్ గుర్తులేదు. ఇట్స్ ఓకే. సో యా 21 లోనే స్టార్ట్ అయింది. సో 22 Jan కంతా ఐ started doing my theaters. I performed like 3 theater plays, proper plays, 5 street plays. Anta inka ma creative theater daya valla I've done a lot of work backstage ala untundi, learned a lot of things andi. So creative theater is very ఏమంటారు, అది కూడా ఇంకా నేను ఐ డోంట్ నో, లక్కీగా నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది అలా. అండ్ థియేటర్ ఇస్ వెరీ డిఫికల్ట్ బై ద వే. అంటే సో మెనీ రన్స్, పొద్దున్నకి వెళ్తే రాత్రి వరకు రన్స్ చేయడం, ప్రాక్టీస్లు చేయడం. ఎట్లా ఉంటుందంటే చాలా ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి, చాలా దెబ్బ తగిలినా ఇట్స్ ఓకే, నువ్వు ఇంకా గ్రోన్ అప్, అదొక చిన్న దెబ్బ అంతే. అంటే ఇక్కడ తగిలిన దెబ్బలు రేపు పొద్దున షూట్ కి వెళ్ళినప్పుడు అలవాటు అయిపోతాయి అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఏంటి ఏది ఇచ్చినా కానీ ఇంత ఈజీగా చేసేస్తుంది, చాలా ఈజీ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటారు అంతే. అంటే ఇంకా నేను థియేటర్స్ చేసేటప్పుడు కూడా అంతే, అప్పుడు కూడా నన్ను చంపేయడమే. అవునా? నా ప్లేలో కూడా నన్ను చంపేయడమే. ఓకే. సో ఒక దుర్మార్గుడు ఉంటాడు, ఆ మనిషి నన్ను కిందేసి పైనేసి అట్టిసిరేసి. సో అండ్ అంటే లైక్ వెయిట్ తక్కువ ఉండడం వల్ల ఇది డిసడ్వాంటేజెస్ అన్నమాట. కాదండి బాబు, అంటే వాళ్ళు లిటరలీ లేపి పడేయారు కదా, మనమే దాని వల్లనే ఐ థింక్ ఆ క్రియేటివ్ థియేటర్ లో నేను ఏదైతే ప్లే చేయడం వల్లనే నాకు అలా జంప్ చేస్తే అలా పడతాము, ఇలా జంప్ చేస్తే ఇలా పడతాము. సో దట్స్ వాట్ హ్యాస్ హెల్ప్ మీ ఇన్ ఈరమ్మాస్ రోల్. 5 feet వెనక్కి పడ్డాం అంటే పెద్ద విషయం కదా. సో అక్కడ నుంచి నేను ఐ థింక్ ఐవ్ గాట్ దిస్
అలా That's how సో it came. ఇన్ని చేశారు కదా, మీ లైఫ్ లో మీకు బిగ్గెస్ట్ అప్రిషియేషన్, బిగ్గెస్ట్ రికగ్నైజేషన్ అంటే ఏది? Come on, ఈరమ్మ is my biggest recognition until date. ఈరమ్మని చూసి మీరు ఏడ్చారు అనడం నాకు చాలా ఏడవడం కాదు, ఏడ్పించారు మీరు. ఏడ్పించేశారు. థ్యాంక్ యూ అండి. అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ ఐవ్ రిసీవ్డ్ యట్. ఇంకా ముందు ముందు వస్తాయి, బట్ ఇప్పటి వరకు ఐ థింక్ ఇంకా చాలా ఫ్యూ ఇయర్స్ టు కమ్. ఈరమ్మ ఇస్ ద రోల్. ఇట్ ఈస్ రియల్లీ బెస్ట్ రోల్ ఇన్ యువర్ కెరియర్. అంతే అండి, డెఫినెట్లీ ఎవర్. అంతే. రియల్లీ అండి, ఉషశ్రీ గారు వెరీ నైస్. శ్వేత గారు చాలా బాగుంది. లైక్ అంటే మీ జర్నీ చాలా బాగుంది, మీ అచీవ్మెంట్స్ బాగున్నాయి. అంటే స్టడీస్ వైజ్ గా కానివ్వండి, కెరియర్ వైజ్ గా కానివ్వండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. మీకు చదవాలి అనుకుంది చదివారు, చేయాలి అనుకుంది చేశారు, ఫైనల్ గా మీరు బిజీగా ఉండాలి అనుకున్నారు, బిజీగా ఉన్నారు. యూఆర్ డూయింగ్ వెరీ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. బట్ మాకు మాత్రం ఏ క్యారెక్టర్ లో మీరేనా రికగ్నైజేషన్ మాత్రం రావట్లేదు. బట్ దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్. ఒక యాక్టర్ కి అదే కావాలేమో, మిమ్మల్ని చూసినప్పుడు ఈ అమ్మాయి ఆ అమ్మాయి అని చెప్పేసి అనుకోవడం. బట్ రియల్లీ అండి, అంటే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ముందు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. థ్యాంక్ యూ అండి. సో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మీరు శ్వేతకి మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి. తప్పకుండా అండి. శ్వేత గారు, మీరు నన్ను ఈరమ్మగా రికగ్నైజ్ చేసి మ్యాగీకి కాల్ చేసి మరి నాకు ఈరమ్మ గారితో ఇంటర్వ్యూ కావాలి అని చెప్పినందుకు మీకు నేను ఎప్పటికైనా ఐ విల్ గివ్ యూ the interviews that you want. Sure. Thank you so much for that. So sweet of you. Thank you very much, Shweta garu. Thank you. Yeah, thank you. Bye. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.